అందరం లేచి నిలబడతాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు ప్రభువా. నీ కృపను బట్టి వందనాలయ్యా, కనికరమును బట్టి వందనాలు రాజా, ప్రేమను బట్టి దయను బట్టి రాజా వందనాలు. స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. తండ్రి యొక్క కుడి పాదములో నుండి మా కొరకు విజ్ఞాపనం చేస్తున్న యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రము రాజా. అయ్యా అయ్యా తండ్రి నీ కృప, నీ కృప రాజా. ఈ ఉదయ కాలమున ప్రభువా నీ ఆలయములో కూడి వచ్చి ప్రభువా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు తండ్రి అయ్యా మీరు మాకిచ్చిన కృప కొరకు వందనాలయ్యా. ఎవరికి లేని ధన్యత ప్రభువా, నానా తండ్రి అని పిలువడానికి రాజా దత్తపుత్ర ఆత్మను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారయ్యా. ఆత్మతో, సత్యముతో, పరిశుద్ధముతో ప్రభువా తండ్రి ప్రభువా నిన్ను ఆరాధించుటకు రాజా సహాయము చేయము తండ్రి. అన్ని ఆటంకమును దూరపరచుము రాజా. సకకాలములో ప్రియ బిడ్డలు అందరము రావాలి రాజా. ఏక మనసును మాలో పుట్టించుము రాజా. నీ ప్రేమను మాలో కుమ్మరించుము రాజా. ఆత్మ ప్రభు ఒక అభిషేకముతో నింపి రాజా ఈ కూటికను మాకు దీవనకరంగా ప్రభువా మార్చి ఇవ్వవలని మనవి చేస్తున్నాము రాజా. సాగిల పడుతున్నాము తండ్రి. మమ్మును మేము రాజా నీ పాదములో అప్పగించి ప్రార్థించి ఉన్నాము. నీ నామము మహిమ పరచబడును గాక. యేసుక్రీస్తు నామములో నా తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్లోగా పెట్టు. ప్రభునామానికి మహిమలు ఉంటారు. మీ అందరికీ Thank you, Father. Hallelujah. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా కందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నావో ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే. ఏది కోరుకున్నావో ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానివు,
బంధము ఇది నీ ప్రేమ కురిపించి నీ బంధమంతే జోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊగకందని సేవ నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊగకందని క్షేమ శిఖరము నీ సింహాసనము నన్ను చేతుటకు సిలువను మోయుట నేర్పించితివి నీ సింహాసనము నన్ను చేతుటకు సిలువను మోయుట నేర్పించితివి కొండలలో ఎలదాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు కొండలలో ఎలదాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధము సంగీతమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊగకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊగకందని క్షేమ శిఖరము ఈ సింహాసనము నన్ను చేచుటకు సిలువను మోయుట నేర్పించితివి నీ సింహాసనము నన్ను చేచుటకు కొండలలో ఎగదాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు కొండలలో ఎగదాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు ఇది నీతో ఎగదాటే మహిమాత్మతో నింపినావు
జోయేల్, యోయేల్ 3వ అధ్యాయము 10వ వాక్యము. దానిలో వెనకటి భాగం, బలహీనుడు నేను బలాజుడు అనుకొనవలెను. ఆమేన్. జోయేల్ 3వ అధ్యాయము 10వ వాక్యము. జోయేల్ 3వ అధ్యాయం అక్కడి చూడ, బలహీనుడు అక్కడి నుంచి చదువుమా. బలహీనుడు, ఆమేన్, బలహీనుడు నేను బలాజుడు అనుకొనవలెను. హల్లెలూయా. కానీ వాక్యం ఎలాగున్నది? లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. తమిళ్లో ఎలాగా ఉన్నది? బలవీనన్ తన్னை బలవాన్ என்று சொல்ல கடவன். ఇక్కడ తెలుగులో ఎలాగా ఉన్నదంటే బలహీనుడు నేను బలాజుడు అని అనుకొనవలెను. కాదు, అలాగా కాదు. బలహీనుడు నేను బలాజుడు అని పలుకవలెను. అదే కరెక్ట్ కదా? బలహీనుడు నేను బలాజుడు అని పలుకాల. ఏం చేయాలి? పలుకవలెను. మనము పలికినప్పుడే దేవుని యొక్క ఆ బలము మనము పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. నోరు మూసుకొని వచ్చిన రాదు, అనుకున్న వలన అనుకునడము కాదు, పలకాలి. హృదయములో విశ్వసించి నోటి ద్వారా పలికినప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. యేసప్ప వెలుగు కలుగును గాక అని పలికినప్పుడే వెలుగు కలిగినది ప్రియులారా. ఆమేన్. కనుక మనము పలకాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఈ రోజు బలహీనుడు నేను బలాజుడు అని పలుక. ఆమేన్. ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. బలహీనుడు నేను బలాజుడు అని పలుకవలెను. హల్లెలూయా. ఒక క్షణం ప్రార్థన చేసుకుంటాం. యేసప్పా నీకు వందనాలు, స్తోత్రము రాజా. నీ వాక్యములో జీవమున్నది రాజా. ఆ జీవముతో రాజా మమ్మను ఉజ్జీవింప చేయము రాజా. అతి త్వరలో ఉన్న నీ రాకడ కొరకు మా అందరినీ సిద్ధపరచము. యేసు నామములో నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, సంఘములో ఎంతమంది బలహీనుడు ఉన్నారు? బలహీనుడు కారా మీరు? బలహీనుడా బలవంతుడా? అదే చెప్తున్నా కదా. మీరు ఏమి చెప్పారు? కానీ ఒక వాక్యంలో చెప్తానే. ఆమేన్. పురుషుడు బలవంతుడు. ఎవరు బలహీనుడు? స్త్రీలు. అంటే కరెక్టా? భార్య బలహీనమైన పాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం ఎవరు? భార్యనే కదా. అప్పుడు మనం అందరము బలహీనులే. ఓకే, దట్స్ గుడ్. ఎందుకంటే మీరు జవాబు చెప్పారు, నేనే జవాబు తీసుకున్నా. ప్రైజ్ ది లార్డ్. సరే, మనమందరము బలహీనుడుగా ఉన్నాం. సరే, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే బలహీనుడుగానే ఉండాలా? అది దేవుని యొక్క సిద్ధమా? లేదు. సరే, బలహీనుడు అంటే దేవునికి ఇష్టమా కాదా? బలహీనుడు అంటే దేవునికి ఇష్టమా కాదా? బలహీనుడుగా ఉండడము ఇష్టమా కాదా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యానికి మనం ఈరోజు ఏం చేయబోతున్నాము? ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుండి మనము ప్రత్యుత్తరము మనము పొందుకపోతున్నాము. చూడండి ప్రియులారా, మనం బలహీనుడుగా ఉండడము దేవుని యొక్క సిద్ధము కాదు. కానీ బలహీనుడుగా ఉన్నారంటే దేవుడు ప్రేమించకుండా ఉండరని చెప్పలే. బలహీనుడినే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తారు. ఇప్పుడు మా కుటుంబంలో ఎవరు చాలా అంటే పనికి రాని వారు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఏం చేస్తారు? పేరెంట్స్ చాలా మనసు పెట్టి వాళ్ళని ఎలాగైనా పైకి తీసుకొని రావడానికి ప్రయాసపడతారు. అవునా కదా? ఓకే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ఏమంటున్నది? బలహీనుడనైన నేను బలాజుడని చెప్పాలి, పలకాలి. ఆమేన్. అంటే దేవుడు ఎవరెవరు బలహీనుడుగా ఉన్నారో వారందరినీ బలపరచడానికి కొరకు ఈ లోకములో వచ్చి ఉన్నారు. నేను చెప్పనయ్యా, నేను వీక్గా ఉన్నాను, మీరేంటయ్యా మీరు నేను బలవంతుడని ఎలాగ నేను చెప్పాలి? నేను అబద్ధం మాట్లాడను. ఏమంటారు? నేను అబద్ధం మాట్లాడను. మీరు అబద్ధం మాట్లాడవద్దు. కానీ దేవుడు చెప్తున్నారు, నీవు బలహీనుడుగా ఉన్నావు, కానీ నీవేం చెప్పాలి? బలవంతుడు అని పలుకు. అప్పుడు నీవేమైపోతావు? బలము పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వాక్యంలో మనము ధ్యానిస్తాము ప్రియులారా. బలహీనుడు నేను బలాజుడు అని పలుకవలను. చెప్పండి, బలహీనుడు నేను బలాజుడు అని పలుకవలను అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి ఉన్నది. ఎందుకు
బలహీనుడును బలవంతునిగా చేసి దేవుడు తన నామమును మహిమపరచబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం కొద్దిగా వింటాం. సరే, ఒకప్పుడు మనమందరం ఎలాగ ఉన్నాము? ఈ లోకములో పాపిగా, పాప ఊపిలో మనము పడిపోయిన వారుగా ఉన్నాం. కానీ యేసయ్య ఈ లోకములో వచ్చారు. ఎందుకొరకు వచ్చారు? పాపిని వెదకి రక్షించడానికి కొరకు ఆయన ఈ లోకములో వచ్చి ఉన్నారు. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వాక్యం. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వాక్యము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, హల్లెలూయా, ఆమేన్. ఆయన అంటే యేసయ్య ఈ లోకములో మన అపరాధము లేదా మన పాపము నిమిత్తము ఆయన అప్పగింపబడారు. మనము నీతిమంతులుగా తీర్చబడుట కొరకు ఆయన లేపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు నా పాపమన్నీ ఎవరి మీద మోపబడినది? యేసయ్య పైన మోపబడి ఉన్నది. ఆయన చనిపోయారు, 3వ రోజు ఆయన తిరిగి లేచారు. కనుక ఇప్పుడు ఏమైంది? నన్ను నీతిమంతునిగా మార్చి ఉన్నారు. నేను పుట్టినది పాపిగానే, కానీ నా పాపమును దేవుని పైన మోపినాను. దేవుడు ఏం చేశారు? నాకు పరిహారముగా ఆయన చనిపోయి మరల తిరిగి లేచి నన్ను నీతిమంతునిగా మార్చి ఉన్నారు. ఇప్పుడు నేను ఎవరు? పాపియా, నీతిమంతుడా? చెప్పండి, నేను ఎవరు? ఆమేన్. ఎందుకు నేను నీతిమంతుడు? నేను పాపమును నేను దాచిపెట్టలే, నా పాపమన్నిటినీ దేవుని పైన మోపి ఉన్నాను. దేవుడు ఏం చేశారు? ఆమేన్. ఆ పాపమును పరిహరించి, ఆ పాపమును సిలువలో కొట్టివేసి ఆయన మరణమును పాపమును గెలిచి లేచి ఆయన నన్ను నీతిమంతునిగా మార్చి ఉన్నారు. కనుక నేనెవరు? నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే దేవుడు ఏమంటున్నారంటే, బలహీనుడైన నిన్ను ఆయన ఏం చేయబోతున్నారా? బలవంతుడుగా, బలార్జుడుగా ఆయన ఏం చేయబోతున్నాడు? మార్చబోతున్నాడు. కనుక నీవు పలకాలి. సరే, నాకు తెలిసిన ఒక చిన్న కథ చెప్తాను. ఒక గొప్ప సైంటిస్ట్ అంటే మీకు తెలుసు కదా, అబ్దుల్ కలాం లాగా అనుకోండి. ఆయన ఎంత పెద్ద సైంటిస్ట్, అంత పెద్ద జ్ఞానం. అంటే అబ్దుల్ కలాం కాదు, ఒక సైంటిస్ట్, ఒక జ్ఞానవంతుడు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒక రోజు ఏం చేస్తున్నాడు? కార్లో ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. వెళ్ళిన సమయంలో సడన్ గా టైర్ పంచర్ అయిపోయింది. టైర్ పంచర్ అయిందంటే ఏం చేయాలి? స్టెప్ని చేస్తారు, అంటే టైర్ మార్చేస్తారు. వెంటనే ఆయన దిగి ఆయన ఏం చేస్తున్నాడు? టైర్ అన్ని తీసేసి ఇంకొక టైర్ పెట్టి, నట్స్ అన్ని బోల్ట్ అన్ని ఉంటాయి కదా, బోల్ట్ ఉంటాయి కదా, దాన్ని టైట్ చేస్తూ ఉన్నారు. దాదాపు అక్కడ 6 బోల్ట్ ఉన్నది. ఈయన ఒక్కొక్కటిగా పెట్టి ఆ బోల్ట్ని టైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక 3 బోల్ట్ ఏమైపోయింది? జారి పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయింది. మురికి కాలువలో పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన వెళ్ళాలి. ఇప్పుడు టైర్లో మూడు ఇది మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి అని తోచడం లేదు. ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎలాగున్నాడు? చాలా బీద స్థితిలో ఉన్నాడు. గొప్పగా చదివినట్టు కూడా లేదు. ఆయన సామాన్యమైన ఒక వ్యక్తి. ఆమేన్. సరే, వెంటనే ఈయనకి ఒక తలంపు వచ్చింది. కొంచెం డబ్బులు ఇచ్చారంటే ఆయన ఏం చేస్తాడు? ఆ మురికి కాలువ, అది ఎంత లోతు ఉన్నది కూడా తెలియదు, కానీ అక్కడి నుంచి ఆయన తీసి ఇస్తాడు, మనము బోట్ వేసుకోవచ్చు అని చెప్పి ఆయన అనుకొని ఆయన దగ్గర అడుగుతున్నాడు. అయ్యా, కొంచెం సహాయం చేస్తారా? నేను డబ్బులు ఇస్తా, నీకు ఎంత కావాలో అంత డబ్బులు ఇస్తా, నా దగ్గర డబ్బులు ఉన్నది, నేను డబ్బులు ఇస్తా. ఆ మురికి కాలువలో ఏం పడింది? ఆ 3 బోల్ట్ పడింది, అయ్యా కొంచెం తీసి ఇస్తారా? ఆ వ్యక్తి ఆ మురికి కాలువని చూశాడు, చాలా గలీజ్గా ఉన్నది. సరే, వెంటనే కానీ ఆయన ఒక సలహా ఇచ్చాడు. అయ్యా, నేను ఒక సలహా చెప్తాను, చెప్పండి అని అన్నారు. 6 బోల్ట్ ఉన్నది, మీరు ఒకటి చేయండి, ఒక బోల్ట్ వేయండి, ఒక గ్యాప్ ఇవ్వండి, మరలా ఒక బోల్ట్ ఇవ్వండి, ఒక గ్యాప్ ఇవ్వండి. అలాగే ఏం చేయండి? 3ను పెట్టండి. 3 పెట్టకుండా ఉన్నా కూడా పర్వాలేదు. మెల్లగా బండిని నడిపించుకొని వెళ్ళి పక్కనే కొంచెం దూరం వెళ్ళినా మీకు మెకానిక్ షాప్ ఉంటుంది, అక్కడ బోల్ట్ తీసి మీరేం చేసుకోవచ్చు? కొన్ని టైట్ చేసుకోవచ్చు. వెంటనే ఈ సైంటిస్ట్కి ఎలా అనిపించింది? ఎవరో కొట్టినట్టు అనిపించిందా? ఆయన ఏమన్నాడంటే, అయ్యో నేనే గొప్ప జ్ఞానం కలిగిన వాడు అని నేను అనుకున్నాను, కానీ ఈ తలపు నాకు రాలేదే, ఈ ఒక తలపు నాకు రాలేదే అని. చూసిన సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు, కానీ ఎంత చక్కని ఆలోచన ఇచ్చాడు. ఆమేన్. ఎందుకు ఈ కార్యం చెప్తున్నానంటే, లోకమొక దృష్టిలో ఒకవేళ మనము వెర్రివాణిగా అనిపించవచ్చు.
అని దేవుడు అలాంటి వారిని దేవుడు ఆమెన్ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ప్రియులారా, దేవుడు సెలవిచ్చి ఉన్నారు, నీవు బలహీనుడుగా ఉన్నావా, నీవేమనాలి, బలార్జుడు బలవంతుడు అని పలుకాలి అని అంటున్నారు. ఆమేన్. మీరు పాపులా నీతిమంతులా? ఎలాగ నీతిమంతులుగా మారారు? ఆమేన్. దేవుని హృదయంలో విశ్వసించి నోటి ద్వారా పలికినప్పుడు ఆ గొప్ప రక్షణ కలిగినది. నీతిమంతునిగా మీరు మార్చబడి ఉన్నారు. ఇప్పుడు చూడండి, దేవుడు మన కొరకు ఏం చేశారు? చూడండి, వాక్యం చూస్తాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వాక్యం, 17-18లో ఏమున్నది? ఆమేన్. మత్తయి సువార్త ఆయన మాట వలన వెళ్ళకొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. ఆయనే చూడండి, ఆయన మన బలహీనతను తీసుకొని, ఆయన మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త అయిన ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేశారు? మన బలహీనతను ఆయన ఏం చేసుకున్నారా? తీసుకొని మనల్ని బలవంతునిగా మార్చి ఉన్నారు. కనుక దేవుడు సెలవిచ్చి ఉన్నారు, దేవుని యొక్క వాక్యము, అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. కనుక ప్రియులారా, మనము బలహీనుడా బలవంతుడా? మీరు చెప్పరు. ఆమేన్. చాలా మందికి చాలా ఇష్టం, నేను వీక్గా ఉన్నానయ్యా. హల్లెలూయా. ఓకే, మన ట్రంప్కి ఎంత వయసు ఉంటుంది? ట్రంప్కి వయసు ఎంత ఉంటుంది? 77, 74. ఆమేన్. మీ దృష్టిలో ఆయన ఎవరు? మన వాళ్ళు 50 దాటినానే, 60 దాటినా అయిపోయింది. అయ్యో, వాళ్ళు వృద్ధాప్యంలో వచ్చారయ్యా. ఏంటి? వృద్ధాప్యంలో వచ్చారు. మీరు వెళ్ళి ట్రంప్కి చెప్పండి, మీరు వృద్ధాప్యంలో వచ్చారంటే ఒకటేస్తాడు. హల్లెలూయా అని ఏమంటాడు తెలుసా? ఐఎమ్ 77 యంగ్. ఏమంటారు? ఐఎమ్ 77 యంగ్ అంటే నేను 77 వయసు, కానీ నేను యవ్వనంలో ఉన్నాను. ఇట్స్ అమెరికాలో దాదాపు 90 ఇయర్స్లో కూడా వాళ్ళు 90 ఇయర్స్ తర్వాతనే వాళ్ళు ఏమంటారు? వృద్ధాప్యంలో వచ్చారని. 77 వయసు. మన మోడీ గారు ఎలాగున్నాడు? ఆమేన్. మీకంటే యాక్టివ్గా ఉన్నారు కదా, లేదా? ఆమేన్. అంటే మన నోటి మాటను బట్టి మనం ఏమైపోతున్నాము? బలహీనుడుగా ఉంటున్నాము. కానీ దేవుడు మనల్ని బలవంతుడు అని పలుకుము అంటున్నాడు. నీవు బలార్జుడు అని పలుకాలి. హల్లెలూయా. నిన్న నా కుమార్తె నాతో మాట్లాడింది. ఆమె అన్నది, ఆమెన్, అయ్యో 70, ఆయనకి 77 ఇయర్స్ అంటే, నో అంకల్, నో పాస్టర్, ఆయన 77 యంగ్ అన్నది. హల్లెలూయా. మీరంటారా? అంటారా? ఇంత చెప్పినా కూడా చెప్తామంటారా? చూడండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 77 వయసు ఉన్నా కూడా ఆయన, మన బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నది, మనం చూడబోతున్నాం. ఆమేన్. కనుక మనం ఏం చెప్పాలి? బలహీనుడుగా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నేను బలవంతుడు, నేను బలార్జుడు అని పలుకవలను. ఈరోజు వర్తమానం అదే. అంటే మీరు అందరము బలహీనుడుగా ఉన్నారు. కొందరికి శరీరములో బలహీనత, కొందరికి ఆత్మలో. ఆ 2 బలహీనతను ఈరోజు దేవుడు తీసివేయబోతున్నారు. కానీ మీరు సహకరించాలి. హల్లెలూయా. మీరు సహకరించారంటే శరీరంలో ఉన్న బలహీనతను, ఆత్మలో అంటే విశ్వాసములో ఉన్న బలహీనతను తీసివేసి దేవుడు నిన్ను బలపరిచి ఇక్కడ నుండి పంపుతారు. హల్లెలూయా. నమ్ముచున్నారా? ఆయన వాక్యములో జీవమున్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ జీవము, ఆయన జీవం ఇవ్వడానికి, ఆ జీవము పరిపూర్ణపడడానికి వరకు యేసయ్య ఈ లోకంలో వచ్చి ఉన్నారు. ఇక్కడ మనం బలహీనంగా ఉన్నామా? మనం వెళ్ళినప్పుడు బలవంతునిగా, బలార్జుడుగా మనము వెళ్ళాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక కార్యం కూడా చూపిస్తాను ప్రియులారా. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం. ఆమేన్. కొందరు ఆర్థికముగా బలహీనముగా ఉంటారు. చూడండి, దాని కొరకు ఏం రాయబడి ఉన్నది? 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన
ఆమేన్. మన యేసయ్య ధనవంతుడై ఉండియు మీరు ధన దారిద్రము వలన హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ధనవంతుడా దరిద్రుడా? ఎంతమంది యేసయ్య ధనవంతుడా దరిద్రుడా? ఎంత ధనవంతుడు? బిల్ గేట్స్ కంటే ధనవంతుడా? ట్రంప్కు జీతం ₹1 మాత్రమే, తెలుసా మీకు? ట్రంప్కు ₹1 జీతం. ఎన్నో లక్షం ఆయనకి వాళ్ళ అమెరికన్ గవర్నమెంట్ వద్దన్నాడు, ₹1 తీసుకుంటున్నాడు. ట్రంప్ కంటే మన దేవుడు గొప్పవాడా? ఐశ్వర్యవంతుడా? ఆమేనంటమా? ఎందుకు? ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠం. ఓకే, అంత గొప్ప ధనవంతుడు మన కొరకు, అంటే నన్ను, మన అందరినీ ధనవంతునిగా మార్చడానికి కొరకు అనేమైపోయాడు? దరిద్రునిగా మారి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దరిద్రునిగా మారారా? సిలువలో యేసయ్యను సిలువ వేశారు. సిలువలో యేసయ్య కోట్ షూట్ వేసుకుని ఉన్నారా? ఎలాగ ఉన్నారు సిలువలో? దిగంబరముగా, దాదాపు ఏమి లేదు, ఒక చిన్న బట్ట మాత్రమే ఉన్నది. అంత దరిద్రునిగా మారారు. ఎందుకొరకుమా? నన్ను ధనవంతునిగా మార్చడానికి కొరకు. హల్లెలూయా. ఈ రోజు నేను ధనవంతుడిగా ఉన్నానంటే ఎందును బట్టి తెలుసా? ఎందును బట్టి? నా దేవుడు, నా యేసయ్య నన్ను ధనవంతునిగా మార్చడానికి కొరకు ఆయన దరిద్రునిగా మారారు కనుక ఈ రోజు నేను ధనవంతుడిగా ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు? హల్లెలూయా. నేను కష్టపడి సంపాదించిన లేనే లేదు. ఆయన ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును. ఆయన నన్ను తోకగా కాదు, ఆయన తలగా ఉంచి ఉన్నాడు. ఆయన నామమును నేను ఎరిగి ఉన్నాను కనుక ఆయన నన్ను హెచ్చించి ఉన్నాడు. ఆయన నామమును, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే మీరందరూ ఎరగలేదా? మీరెందుకు ఇంకా దరిద్రంలో ఉన్నారు? మీకు వాక్యము తెలవడం లేదు. ఆ వాక్యములో ఉన్న జీవము నీలో రావడం లేదు. ఆ వాక్యమును మీరు ఎరిగి ఉన్నారనుకోండి, ప్రియులారా, ఎక్కువ చదువు, ఆమేన్, మంచి ఉద్యోగం ఉన్నానే మీరు ధనవంతుడు అంటే లేనే లేదు. దావీదు ఎక్కడ ఉన్నాడు? గొర్రెల వెనక ఉన్నాడు. గొర్రెల వెనక కాపరిగా ఉన్నాడు. కానీ ఒకరోజు ఏమైంది? దేవుడు అతను ఏం చేశారు? రాజులుగా హెచ్చించారు. ఎందును బట్టి? ఆయన మీద ఉన్న అభిషేకం. హల్లెలూయా. యెహోవా నా కాపరి అన్నాడు. దేవుడు ఆయన్ని గొప్పగా ఆయనను దీవించి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. మా ఆఫీస్లో, అంటే మా స్కూల్లో ఒక అతను ఉన్నాడు. ఆయన 10th లో అందరు, అంటే ఆయన చాలా డల్ స్టూడెంట్. నేను విన్సెంట్ అని ఇద్దరు, మేమే ఫస్ట్ సెకండ్ మేము వస్తాం. కానీ ఒక ఎగ్జామ్ పాస్ అయినాము. పాస్లో కూడా మేము హయ్యర్ ర్యాంక్. కానీ ఆయన 10th లో కూడా ఓడిపోయాడు. నా ఫ్రెండ్ విన్సెంట్ ఉన్నాడు కదా, ఆయనకి ఏం ఉద్యోగం దొరికిందంటే ఉద్యోగమే దొరకలే. ఆయన బర్మా నుంచి వచ్చిన వ్యక్తి. చివరిగా ఆయన ఒక ఎలక్ట్రిక్ కంపెనీలో అంటే అప్పుడు ఆ సమయంలో ఒక 15,000 రూపీస్కి ఆయనకి ఒక జీతం 15,000. కానీ ఈయన ఓడిపోయాడు కదా, ఆయనకు వాళ్ళు పేరెంట్స్ ఏం చేశారు? బియ్యం మండి పెట్టి ఇచ్చారు. ఏం లాభం ఆయనకి? ఆయన వస్తున్నది కారులో వస్తాడు. ఎవరు? ఓడిపోయిన వ్యక్తి, ఫెయిల్ అయిన వ్యక్తి దేంట్లో వస్తాడు? కారులో వస్తాడు. ఆయన విన్సెంట్ వచ్చి, చూడరా, ఈయన ఫెయిల్ అయిండ్రా, కానీ ఈయన ఇప్పుడు ఎలాగొస్తున్నారు? కార్లో తిరుగుతున్నారు. మనం ఇంత ఎక్కువ, మనం మంచి మార్క్ తీసుకున్నాము, కానీ మనకేంటి జీతము? ఇంత జీతమే ఉన్నది. కనుక ప్రియులారా, అని మనం ఒక బలమును బట్టి కాదు, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క అనుగ్రహమును బట్టి, దేవుని యొక్క వాక్యమును నీవు నమ్మావని అనుకో, దరిద్రుడుగా ఉన్న నిన్ను దేవుడు ఏం చేస్తారు? ధనవంతునిగా మార్చుతారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఏమంటున్నారు? నీవు బలహీనుడుగా ఉన్నావా? నిన్ను దేవుడు ఏం చేయబోతున్నారు? బలవంతునిగా, బలాఢ్యుడుగా మార్చి ఆయన నిన్ను పంపబోతున్నాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనము ఒక వాక్యమును మనము ధ్యానించబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. మన అందరికీ తెలిసిన వాక్యం గిద్యోన్. ఎవరు? గిద్యోన్ ఎవరు? చాలా పిరికివాడు. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వాక్యము. ఆమేన్. అతనికి కనపడి ఆమేన్. ఇది ఎలాగున్నది? రెచ్చగొట్టినట్టు ఉంటది. ఎలాగుంటది? మనమే మంచంలో పండుకొని ఉన్నాం అనుకోండి,
అవోరి సార్, యు ఆర్ ఎక్సలెంట్ సార్ అంటే మనకి ఎలాగుంటుంది? నీవేమో మంచంలో ఎలాగున్నావు, చాలా వీక్గా పండుకున్నావు, నన్ను వచ్చి నిన్ను అవర్ యు ఆర్ ఎక్సలెంట్ నో అంటే మనకి ఎలాగుంటుంది? అలాగ ఉన్నది ఇక్కడ. ఈయన ఏం చేస్తున్నాడు? తాచుకొని పని చేస్తున్నాడు, అంటే ఆ గోధుమను కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క దూత ఆయన దగ్గర వచ్చి ఏమంటున్నాడా? యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, మిద్యానీయుల చేతిలో నుండి ఆ గోధుమలను కాపాడడం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? తాచుకుని పని చేస్తున్నాడు. మంచిగా వినండి, ఇక్కడ ఒక కార్యం చెప్పడానికి ఆశపడుతున్నా. దేవుని యొక్క దూత ఆ వ్యక్తిని వెతుకుని వచ్చి ఏమంటున్నాడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఏమన్నారా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దానికి జవాబిస్తున్నాడు. ఆమేన్. ఏమన్నావు? నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడువా? ఆమేన్. బలాఢ్యుడు కాదు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఏమన్నారు? ఒకవేళ ఇలాగా దేవుడు నీకు తోడు ఉన్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే ఓకే, కొంచెం అయితే దేవుడు తోడు ఉన్నాడు, పరాక్రమం అలాగా చెప్పలే. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడు ఉన్నాడు. ఈయనకి వచ్చింది, ఏమొచ్చింది? ఆమేన్. ఇప్పుడు జవాబిస్తున్నాడు. ఏమని 13వ వాక్యం చదువుతాము. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, ఏమన్నాడు? యెహోవా గిద్యోనును చూసి ఏమన్నాడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా. ఈయన ఏం చెప్తున్నాడు? ఏం వ్యత్యాసం? సరిగా చదవండి. ఏం వ్యత్యాసం? గిద్యోనును చూసి దేవుడు అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏమన్నాడు? నీకు తోడై. ఈయన ఏమంటున్నాడు చూడండి. ఆమేన్. గిద్యోను, సిద్ధము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆయన చూడండి ప్రియులారా, నీకు అంటున్నాడు, ఈయన ఏమంటున్నాడు? మాకు. ఆమేన్. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇవంతయు మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు అన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను అప్పగించునని అతనితో చెప్పాను. వినండి, యెహోవా దూత ఏమన్నాడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై మాకు తోడై లేరు. మీరు మమ్మను విడిచిపెట్టారు, మీరు మమ్మను మిద్యానీయుల చేతికి అప్పగించి ఉన్నారు. అంతే. అర్థమైందా? కరెక్టే కదా? మీరు మాతో ఉన్నారంటే ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? మీరేం చేశారు? మాకు తోడులుగా లేదు మొదటిగా. రెండవది, మీరు మమ్మల్ని ఏం చేశారు? అప్పగించారు, విడిచిపెట్టారు. ఆమేన్. మీరు మమ్మను విడిచిపెట్టి ఉన్నారు. ఆమేన్. అందువలన మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించి ఉన్నారని సెలవిచ్చారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ రెండవ క్వశ్చన్కి పోతాం. 6:14లో ఏమంటున్నారు చూడండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, ఇక్కడ చూడండి, బలము తెచ్చుకొని వెళ్ళి, ఇక్కడ చూడండి, అండ్ ద లార్డ్ లుక్డ్ అపాన్ హిమ్. ఆయనను తేరి చూశారు. ఆయన తేరి చూసిన వారు ఎంతమంది ఆయనను తేరి చూస్తూ ఉన్నారు? ప్రతిరోజు ఉదయము ప్రభుని ఎంతమంది తేరి చూస్తున్నారు? రావడమే లేదే. ఆయన తేరి చూడాలి. ప్రార్థనలో ఆయన తేరి చూసినప్పుడు ఆయన ముఖకాంతి మన యందు ప్రకాశింపుతుంది కనుక మనము సిగ్గునొందాం. ఓకే, ఇక్కడ ద లార్డ్ లుక్డ్ అపాన్ హిమ్. దేవుడు ఆయనను తేరి చూసి ఏమన్నారు? గో ఇన్ దిస్ దై మైట్. అంటే ఏంటి అర్థము? నీ బలముతో, నీకు ఉన్న ఈ బలముతో వెళ్ళు, నీకు ఉన్న ఈ బలముతో వెళ్ళుము. నీవు ఇశ్రాయేలును మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపినవాడు నేనే కాదా? అమ్మా, మరల చూడమ్మా, మరల ప్రభు ఏమన్నారు?
నీకు ఉన్న ఈ బలముతో వెళ్ళు. నీకు ఉన్న ఏ బలం ఆయనకు ఉన్నది? బలం ఉన్నదా? ఆయన పిరికివాడా? చెప్పండి, ఆయన బలం ఉన్నదా ఆయనకి? కానీ ప్రభు అంటున్నాడు నీకు బలం ఉన్నది. నీకు అదేంటండి అది? అయ్యో నేను బలహీనుడండి, కానీ ప్రభు అంటున్నాడు నీకు బలం ఉన్నది. నీకు ఉన్న ఈ బలముతో వెళ్ళు. ఏ బలముతో? ఏ బలము? ఎగో గిద్యోనుకు బలం ఉన్నదా? ఎంతమంది ఉన్నది అంటారు? ఉన్నదంటే ఏ బలం చెప్పాలి? ఉన్నదా గిద్యోనుకు బలము? కానీ ప్రభు అంటున్నారు నీకు బలం ఉన్నది, నీకు ఉన్న బలముతో వెళ్ళుము. ఏ బలము? రెండు బలం నేను చూపిస్తా. మొదటిగా 15వ వాక్యంలో చూడండి. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనషే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా అయ్యా నన్ను ఏలినవాడా అంటే మా గోత్రం ఏంటి? మనషే గోత్రం. అది చాలా చిన్న గోత్రం. ఓకే, మా కుటుంబమా? దానికంటే చిన్న కుటుంబము. నా కుటుంబంలో నేనా ఇంకా చివరి అతను? ప్రభువా నా వల్ల ఎలాగా అవుతుంది అంటే ఇక్కడ ఆయనకున్న బలం ఏం తెలుసా? ఏం బలం ఆయనకి? తను తాను తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా. అయ్యా మా గోత్రము పెద్ద గోత్రము కాదయ్యా, యూదా గోత్రం కాదు, మనషే గోత్రము మాది. ఆమేన్. మా కుటుంబము చిన్న కుటుంబం అయ్యా. ఆ కుటుంబములు కూడా నేనెవరు? కనిష్ఠుడు. ఆమె చిన్నవాడయ్యా. ఇదే ఆయన బలం. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదంటే, 1 కొరింథీ పత్రిక 1:27లో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనుడైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నది దేవుని యొక్క వాక్యము? ఎవరిని ఎన్నుకున్నారా? ఆమేన్, హల్లెలూయా. బలవంతుడు ఎవరు ఉన్నారో, ఆమేన్, బలవంతుడు, ధనవంతుడు, ఆమేన్, గొప్పవారు ఎవరు ఉన్నారో వారిని వారిని ఓడించుటకు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనుడైన నన్ను దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు. హల్లెలూయా. నాకంటే ఎక్కువగా చదివిన వారు ఉన్నారు, నాకంటే గొప్ప ధనవంతులు ఉన్నారు. ఎక్కువ అంటే ధనము, ఐశ్వర్యము, అంటే జ్ఞానము అన్ని కలిగినా కూడా దేవుడు ఎవరిని ఎదురు చూస్తున్నారు? ఎవరి కొరకు వెతుకుతున్నారు? బలహీనుడైన. ఎందుకు? బలవంతులని సిగ్గుపరచడానికి కొరకు. ఈ గిద్యోను దగ్గర ఉన్న కార్యం, అయ్యా వాళ్ళందరూ గొప్పవారయ్యా, నేను కనిష్ఠుడినయ్యా, నీవే నాకు కావాలి, నీ ద్వారా నేను ఏం చేస్తాను? అందరినీ సిగ్గుపరచినట్టు నేను నిన్ను లేవనెత్తుతాను. ఇది మొదటి బలం. రెండవ బలం చూడండి. రెండవ బలం ఏంటి? ఇప్పుడు చూడండి, దేవుడు వారిని విడిచిపెట్టారు. నిజమే కదా? దేవుడు వారిని విడిచిపెట్టారా కదా? ఆమేన్. అందుకే ఇప్పుడు మిద్యానులు పెద్ద సైన్యముతో వచ్చి ఉన్నారు. వచ్చి ఏం చేస్తారా? ఒక్క క్షణములో అన్నిటిని నాశనం చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈయనకున్న బలం ఏంటి? అయ్యో ఈ దేవుడు ఏం చేస్తా, ఈయన దేవుడు ఇలాగ చేస్తున్నారని ఈయన కూడా దేవుని విడిచిపెట్టి వెళ్ళలే. అంటే బ్యాక్ స్లైడ్ అంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఈయన అంటున్నాడు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించిన దేవుడు నీవే కదా. అంటే ఏమన్నారు? మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించిన వారు నీవే కదా. ఆ సమయంలో ఎన్ని గొప్ప కార్యం చేశావు, అదన్నీ ఏమైంది అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా మా వారు తప్పు చేశారు కనుక మీరు ఆయనని విడిచిపెట్టి వెళ్ళారు, కానీ మేము ఇంకా మీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము ప్రభువా, మీరు మా ద్వారా గొప్ప కార్యము చేయమని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కదా, అదే ఆయన ఒక బలము. హల్లెలూయా. మా ప్రార్థన దేవుడు ఆలకించలేదండి, మా వారు చచ్చిపోయారండి అంటే అయిపోయిందా? అందుకు మేము దేవుని మేము నమ్మము. కాదు. ఆమేన్. ఆయన అంటున్నాడు, ప్రభువా మా వారు మిమ్మల్ని విడిచిపెట్టారు కనుకనే మీరు వారిని విడిచిపెట్టారు. ఈ స్థితి మాకు ఉన్నది
కానీ ప్రభువా నేను నమ్ముచున్నాను. అందుకే ప్రభు అన్నారు, నీకు ఉన్న ఈ బలముతో వెళ్ళు, నిన్ను పంపిన వారు నేనే కాదా. హల్లెలూయా. నీకు ఆ బలం ఉన్నదా? నీకు ఆ మనసు ఉన్నదా? ఓ ప్రభువా, నన్ను నీవు విడిచిపెట్టవు, నాకు ఎలాగైనా నీవు మేలు చేస్తావో అని నమ్ముతున్నావా? లేదయ్యా, నాకు మాత్రం ఎందుకయ్యా ఈ రోగం రావాలి, నాకు మాత్రం ఎందుకు ఈ క్యాన్సర్ వ్యాధి రావాలి, నాకు మాత్రం ఎందుకు ఈ కరోనా రావాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అడగకు, దేవుడు దాని వెనక గొప్ప కార్యం దాచిపెట్టి ఉన్నారు. నిన్ను లేవనెత్తి నిన్ను ఎన్నుకున్నారు. ఎందుకు? బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి కొరకు దేవుడు బలహీనుడైన నన్ను ఎన్నుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. సిగ్గుపరచబడిన పరిస్థితి ఒకవేళ కుటుంబంలో ఉంటుంది. మనకంటే అంటే మన వారు ఉంటారు కదా, వారు ఏం చేస్తారు? మనల్ని అంటే కృంగతీస్తారు, వాళ్ళ మాటల ద్వారా మనల్ని గాయపరుస్తారు, మన సొంత పిల్లలే మనల్ని గాయపరుస్తారు. అప్పుడు నీకు ఎంత బాధ ఉంటుంది. కానీ నీవేం ప్రభు అంటున్నాడు, భయపడకు, నేను నిన్ను తప్పక లేవనెత్తుతాను. నీకు ఉన్న ఈ బలముతో, నీవుకున్న ఆ విశ్వాసముతో వెళ్ళు, నిన్ను పంపిన వాడు నేనే కాదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడవ కార్యం చూడండి, 16వ వాక్యములో, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్టు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చారు. మొదటిగా ఏమన్నారు? పరాక్రమం కలిగిన బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాను అన్నారు. రెండవది, నీకు ఉన్న బలముతో వెళ్ళు, నిన్ను పంపినవాడు నేనే కాదా. ఇప్పుడు మూడవ వాక్యంలో ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడు చెప్పారు ఎప్పుడు చెప్పారు? ఆయన తన్ను తాను తగ్గించుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, ఉండి ఒకే మనిషిని హతము చేసినట్లు నీ ద్వారా నేను గొప్ప కార్యము చేస్తాను. ఎంతమంది ఆమేన్ అంటారు? హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య బలము, అయ్యో వాళ్ళు గొప్పవారయ్యా, వాళ్ళ ముందు నేను నిలబడలేదు. అవును, కానీ లోకములో ఉన్నవారు కంటే మనలో ఉన్నవారు గొప్పవారు కనుక ఆ గొప్ప కార్యమును చేసి దేవుడు మనల్ని తన నామమును మన ద్వారా మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు శరీర బలహీనత. ఓకే, ఈ బలహీనతను గురించి ఏం చేయకూడదు? ఈ శరీరము దేవుని ఒక ఆలయమై ఉన్నది, దేవుడు దీనిలో నివాసం చేస్తున్నాడు కనుక మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన పొందిన గాయములలో దేవుడు మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. బలం ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క వాక్యములో ఉన్నది. ఆమేన్. డాక్టర్ మెడిసిన్ ఇస్తారు. డాక్టర్ ఏం చేస్తారు? మెడిసిన్ ఇస్తారు, మరలా ఏం చేస్తారు? ఇంజెక్షన్ ఇస్తారు, టాబ్లెట్ ఇస్తారు. కానీ స్వస్థత దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా అంటే మనము ప్రార్థన అయిన ముగింపులో ఒక నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా, దాంతో ఆగిపోతాం మనం. ఆయన ఏం చేస్తారు? మూడవ వాక్యం ఏమన్నది? ఆమేన్. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆమేన్. అంటే ఏంటి? దోషమును క్షమించి నీవు సంకటం అంటే ఏంటి? రోగమును స్వస్థపరచువాడు ఆయనే. వినండి. దోషమును క్షమించ వెంటనే ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. దేన్ని క్షమించాలా? దేవుడు మన దోషం, దేవుడు మన ఒక and the Lord said unto him, ఏదో ఇంకా రాలేదా? ఓకే, దోషమును క్షమించాలి. మన పాపమును ప్రభు క్షమించిన వెంటనే మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకు స్వస్థత కావాలంటే, స్వస్థత కలగడానికి ముందు ఏం చేయాలి? ఆమేన్. అంటే పక్ష వ్యాధి కలిగిన వాడిని మోసుకొని వచ్చినప్పుడు దేవుడు ఏమన్నారు? కుమారుడా, నీ పాపము క్షమింపబడి ఉన్నది, లేచి పరిపెత్తుకొనినాడు. ఆమేన్. పరిపెత్తుకొని నడు, నీ పాపం క్షమింపబడింది అన్నారా? లేదు. ఆమేన్. నలుగురు మోసుకొని వచ్చారు. ప్రభు ఆయనను చూసి ఏమన్నారు? కుమారుడా, నీ పాపము క్షమింపబడి ఉన్నది,
లేచి పరిపెత్తుకొని. సో మనకు స్వస్థత కావాలంటే మొదటిగా మన పాపము క్షమింపబడాలి. హల్లెలూయా. ఇది మాత్రమే కాదు, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యములో 38 సంవత్సరముగా ఒక వ్యక్తి ఎలాగ ఉన్నారు? వ్యాధితో ఉన్నారు. ఆయన దగ్గర వెళ్ళి ప్రభు అంటున్నాడు, నీ స్వస్థపరచ కోరుకుంటున్నావా? మళ్ళీ ఆయనని స్వస్థపరుస్తారు. చదువుమా. అటు తర్వాత యేసు దేవుని దేవాలయంలో ఆయనను చూసి, ఇదిగో స్వస్థత పొందుకున్నావు. ఎన్ని సంవత్సరము? 38 సంవత్సరము తర్వాత నీవు స్వస్థత పొందుకున్నావు. ఎక్కువగా కీడు నీకు కలుగకుండానట్లు ఇంకా పాపం చేయ. హల్లెలూయా. అర్థమైందా? సో పాపమును బట్టి మనకు రోగం కూడా రావచ్చు. అనే రోగం అన్నిటికీ పాపమే అని చెప్పలే, కానీ ఈయన దగ్గర ఏమన్నారు? నీకు స్వస్థత కలిగినది, కానీ ఇంకా ఎక్కువగా కీడు రాకుండా పాపము చేయకు. కనుక ప్రియులారా, మనము పాపమును దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు పాపమును క్షమించి దేవుడు ఏం చేస్తారు? పరిపూర్ణమైన స్వస్థతను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సరేమా? ఓకే. రెండవది ఏంటి? విశ్వాసములో బలహీనుడు. విశ్వాసములో బలహీనుడు. దేవుని యొక్క వాక్యం అన్నది బలహీనుడును మనం ఏం చేయాలా? ఆమేన్. రోమపత్రిక 14:1 మనం చదువుతాము. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. హల్లెలూయా. విశ్వాసములో బలహీనంగా ఉన్నారే వారిని మీరేం చేయాలా? చేర్చుకొనుడి. ఆయన సంచలనమును సో విశ్వాసములో కొందరు ఏమంటారు? బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది శరీరంలో బలం పొందుకున్నారా? హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడి ఉన్నారా? ఆమేన్. బలాఢ్యుడా. దేవుడు ఏమంటున్నారు? ఆమేన్. యు వీక్ పర్సన్ అని చెప్పారు. ఏమన్నారు? యు స్ట్రాంగ్ మ్యాన్. ఏమన్నారు? యు స్ట్రాంగ్ మ్యాన్, యు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నా. సరే, ఇప్పుడు విశ్వాసములో బలహీనుడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నారా? ఎంతమంది అన్నారు దేవుడు మనల్ని ఎన్నుకున్నారు? ఎందుకు ఎన్నుకున్నారు దేవుడు? తన కుమారుని యొక్క సారూప్యములో మనము ఉండుట కొరక. ఒక వాక్యం చూస్తాము. రోమపత్రిక 8వ అధ్యాయము 29-30 చదువుతాం. రోమన్స్. తన కుమారుడు యేసయ్య అనేక సహోదరులలో శ్రేష్ఠుడగునట్లు ముందు ఎరిగినో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తన కుమారుని స్వరూప్యము కలిగి ఉండడానికి కొరకు దేవుడు ఏం చేశారా? నిర్ణయించాను. ప్రైజ్ ది లార్డ్. మరియు వాళ్ళని పిలిచాను. ఆమేన్. 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 ఎంతమంది ఇక్కడ ఉన్న ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు? దేవుడు నన్ను నిర్ణయించి ఉన్నారు. నిర్ణయించిన వారిని ఏం చేశారా? ఆమేన్. పిలిచిన వారిని నీతిమంతునిగా మార్చి ఉన్నారు. నీతిమంతునిగా మార్చిన వారిని ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం ఇక్కడ ఉన్న మనమందరము యేసయ్య ఒక స్వరూప్యం కలిగి ఉండడానికి కొరకు దేవుడు నన్ను నిర్మించి, ఆయన పిలిచి, నన్ను నీతిమంతునిగా మార్చి తన నామమును నా ద్వారా మహిమపరచబోతున్నారు. ఇంకొక చక్కని వాక్యం మనం చూస్తాము. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. Hallelujah. God is faithful by whom he were called unto the fellowship of his son Jesus Christ. అంటే నేను చిన్న వాక్యంలో చెప్తాను. యేసయ్యతో కుమారుడైన యేసయ్యతో ఐక్యత కలిగి ఉండడానికి కొరకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మనం ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి? లోకముతో కాదు,
తన కుమారుడైన యేసయ్యతో ఐక్యత కలిగి ఉండడానికి కొరకే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఆ నోవాగును దేవుడు ఎన్నుకున్నారా? నాశనం చేయడానికి ముందు ఆయన కళ్ళులో ఆయనకి కృప దొరికినది. మనం కూడా మన అందరం ఇక్కడ ఉన్నమే, మన అందరికి దేవుని యొక్క కృపా కటాక్షం దొరికి ఉన్నది. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకొరకు పిలిచారు? తన కుమారునితో ఐక్యత కలిగి ఉండడానికి కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం చదువుతాము. ఓకే, 24 చదువుమా. కానీ యూదులకి ఏమి, గ్రీసు దేశస్థులకి ఏమి? ఆమేన్. ఎవరందరూ పిలువబడినవారా? ఎందుకొరకు పిలువబడ్డావు? ఆయన సారూప్యం కలిగి ఉండడానికి కొరకు, యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉండడానికి కొరకు దేవుడు పిలిచారు. ఇక్కడ చూడండి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని ఒక శక్తియు, దేవుని ఒక జ్ఞానముగా ఉన్నారు. హల్లెలూయా. నీవు పిలువబడినవారా? ఎంతమంది పిలువబడినవారా? ఇప్పుడు చూడండి, పిలువబడిన వారికి యేసుక్రీస్తు ఎలా ఉన్నారా? దేవుని ఒక శక్తి, దేవుని ఒక జ్ఞానముగా ఉన్నారు. హల్లెలూయా. అంటే మన బలహీనతను తీసివేసి దేవుని ఒక శక్తితో దేవుడు మనల్ని నింపుతున్నారు. హల్లెలూయా. నేను వీక్గా ఉన్నాను చెప్పకు, దేవుని యొక్క బలం పొందుకొని ఉన్నానని చెప్పు. హల్లెలూయా. నీవు ఏం పలుకుతున్నావో అలాగనే నీవు మారిపోతావు. దేవుని యొక్క వాక్యం అది అబద్ధమా? దేవుని యొక్క వాక్యం అబద్ధమమ్మా? ఆమేన్. కాదు, అస్సలు కాదు. దేవుడు సెలవిచ్చి ఉన్నారు, నిన్ను పిలిచిన దేవుడు ఆయన నమ్మకమైన వాడు అని అంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన వారికి క్రీస్తు దేవుని యొక్క శక్తియు. ఆమేన్. క్రైస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుని యొక్క బలం కూడా చెప్పలే, దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. బలము వేరే, శక్తి వేరే. బలము వేరే, శక్తి వేరే. కరెక్టా? బలం అంటే ఏంటి? ఓకే, ఒక బుల్లెట్ ఉన్నది అనుకోండి, అది ఎంత వెయిట్? అది బలం అంటే అది. కానీ అది పవర్ ఎంత ఫాస్ట్ పోతుంది, అది శక్తి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీకు ఎలాగున్నారు? శక్తి. హల్లెలూయా. ఆయన శక్తి మనలో ఉన్నది. హల్లెలూయా. బలహీనుడైన నీకు దేవుడు ఎలాగున్నారా? బలమును శక్తి. అరే మనం తాటి వచ్చినాం కదయ్యా, ఇప్పుడు మరల ఎందుకు అక్కడ వస్తున్నారు? ఆమెను ఇంకొక వాక్యం ఉన్నది చూడండి, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యము. మీ విశ్వాసము, ఆమేన్, హల్లెలూయా, మనుషుల యొక్క జ్ఞానమును ఆధారము చేసి కొనక, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసము నా యొక్క జ్ఞానం కాదు, మనుషుల యొక్క జ్ఞానం కాదు, దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకొని ఉన్నది. మీకు అర్థమైనట్టు ఒక మాట చెప్తా. మనం ఇల్లు కడుతున్నాం కదా, దానికి పునాది కావాలి కదా. మనం పెట్టిన పునాది కాదు, అంటే నా ఒక శక్తి కాదు, దేవుని యొక్క శక్తిలో మన విశ్వాసము నిలబడి ఉన్నది. హల్లెలూయా. సో దేవుని యొక్క శక్తి ద్వారా దేవుడు మనకేమి ఇచ్చి ఉన్నారా? విశ్వాసం. అది ఇక్కడ మీ విశ్వాసము మనుషుల యొక్క జ్ఞానమును బట్టి కాదు, దేవుని యొక్క శక్తిలో ఆధారముగా ఉన్నది. హల్లెలూయా. కనుక అది ఏం చేయదు? కదిలింపబడదు. నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, నేను ఎవరిని నమ్ముచున్నారో నేను ఎరిగి ఉన్నాను, కనుక నేను కదిలింపబడను. హల్లెలూయా. సరే, ఒక ఉదాహరణ చూస్తాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10-11 మనం చదువుతాము. యెహోషువ 14వ అధ్యాయము 10-11. యెహోవా చెప్పినట్లు, యెహోవా ఏం చదువుతున్నావు? 14:10 నుండి మా
10 చెప్తున్నామా? ఈరోజు నాకు 85 సంవత్సరం. దానికి ముందున్న వాక్యము సరే, ఓకే, ఇది చదువుమా. 11 చదువు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. ఆమేన్. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. ఎవరు చెప్తున్నారు? కాలేబ్. కానాన్లో ఎవరు ప్రవేశించారు? ఇద్దరు ప్రవేశించారు. ఒకటి యెహోషువ, ఇంకొకటి కాలేబ్. ఈ కాలేబుకు ఇప్పుడు వయసు ఎంత వయసు? ట్రంప్ కంటే తక్కువనా ఎక్కువనా? ఎక్కువనా తక్కువనా? అబ్బా చెప్పండి. ఈ కాలేబు మన కాలేబు. ఎవరు కాలేబు? మన కాలేబు. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలేబు ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడును. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు. ఆమె అప్పుడు 40 years లో నాకు ఎంత బలం ఉన్నది? ఆ బలము ఇప్పుడు కూడా ఉన్నది. ఎంతమంది ఆమెనంటారు? ఆమె నిజమా? మీరందరం నా కొరకు చెప్తున్నారు. నిజంగా విశ్వాసముతో చెప్పండి ఆమేన్. ఆ రోజు ఆమె 40 సంవత్సరం నాకు ఎంత బలం ఉన్నదో 85 సంవత్సరంలో ఇది ఒక పెద్ద. ఓకే, మీకు 40 వయసుని అనుకోండి. మీరు ఇప్పుడు ఏం చెప్పాలి? నాకు 20 వయసులో ఎంత బలం ఉన్నదో ఆ వయసులో ఇప్పుడు ఉన్నది. ఓకే, నాకు 50 వయసు 50 ఏండ్లు. మీకు 25లో ఎంత ఉన్నదో ఆ ఒక బలం ఇప్పుడు ఉన్నది. నాకు 60, నాకు 30 వయసులో ఏ బలం ఉన్నదో ఆ బలం ఇప్పుడు ఉన్నది. చెప్తామా? మీరే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అన్ను పక్కన ఉన్న వారికి తెలియకూడదు కదా. హల్లెలూయా. కానీ ఈయన ఎంత ధైర్యముగా చెప్తున్నాడు. 85 వయసు నాకు, కానీ 40 సంవత్సరంలో ఉన్న అదే బలము నాకు ఉన్నది. ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు? హల్లెలూయా. నాకు యవన కాలంలో 30 వయసులో నాకు ఎంత బలం ఉన్నదో దానికంటే గొప్ప బలము దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నారు. నేను చెప్పినా నేను పొందుకున్నాను. మీరు చెప్పలేదు మీరు పొందుకోరు. చెప్తారా మీరు? చెప్పండి, ప్రభు విన్నట్టు చెప్పండి. నాకు 60 వయసు, కానీ నాకు 30 సంవత్సరంలో ఉన్న అదే బలము దానికంటే గొప్ప బలము దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నారు. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆమేన్. 85 వయసు, కానీ నాకు 40 సంవత్సరంలో. చూడు, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వాక్యము. కాగా అమ్మ ఇది ఇంకా కంప్లీట్ కాలేదు కదా, ఆ వాక్యము కంప్లీట్ కాలేదు. ఇదిగో నేను 80 ముందు చదువు మాది. నేను ఇప్పుడు 85 వాడను, నాకు అంత బలము యుద్ధము చేయుటకు కానీ కాబట్టి ఆ దినమున నాకు దయచేయి. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసామా? అమ్మ మంచిగా వినండి, చాలా బ్యూటిఫుల్ కార్యం ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడు? వయసు ఎంత? 85 యంగ్. 85 చెప్పండి. 85 యవనం. ఆమెన్. 85 యవనం. ఇప్పుడు అడుగుతున్నాడు, ఆ రోజు మోసే చెప్పారు కదా, ఆ కొండ ప్రాంతమును నాకు ఇవ్వు, ఆ కొండ ప్రాంతమును నాకు దయచేయము. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, సంఖ్యాకాండం 14:24 చదువుతాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆనోక్యల్ అంటే అనాక్యల్ అక్కడ ఉన్నారు. వాళ్ళంటే రాక్షసులు. ఇప్పుడు ఆ కొండ ప్రాంతం అడుగుతున్నారు కదా, ఆ కొండ ప్రాంతంలో 3 ఉన్నారు. ఎవరు ఉన్నారు? 3 ఉన్నారు. మీరు చూసారంటే ఆమేన్. యెహోషువ 15వ అధ్యాయంలో ఆమేన్ 13-14 చదువుతాము. అమ్మ యోషువ 15 13 14.
శేషాయి, హగిమాను. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ ఒక్క శత్రువులను అంటే వీళ్ళు ఎలాగుంటారంటే మీకు అర్థం బోధపడడానికి చెప్తున్నాను. దావీదు ఎవరిని ఓడించారు? గోలియాత్ లాంటి వారు వీళ్ళు చూసే ఇప్పుడు చూడండి, ఇదే కార్యము. అక్కడ వస్తాము, ఇక్కడ వస్తాము. నిర్గమాకాండంలో వస్తుందమ్మా, సంఖ్యాకాండంకి రండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయంకి వస్తాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వీళ్ళు జవాబు తీసుకుని వస్తారు మోసే దగ్గర. 13వ అధ్యాయము, సంఖ్యాకాండం 13వ అధ్యాయము. ఆమేన్. అక్కడ చూడండి 22వ వాక్యము. శేషయి. ఆమేన్. వీళ్ళెవరు? ఆనోకు యొక్క కుమారులు. 27వ వాక్యం చదువుమా. వారు ఏమనగా పాలు దేశం ప్రవహించిన దేశమే. అయితే బలవంతులు ఆనాకిని చూసి పడుతున్నారు. కానీ కాలేబు ఏమంటున్నాడు? లేదు, వాని మనము జయించగలుగుతాము. హల్లెలూయా. నీ ఒక శత్రు ఎవరు? నీ బలహీనతనా? నీ ఆర్థిక ఇబ్బందియా? ఆమేన్. నీ యొక్క కుటుంబంలో ఉన్న మనుషుల ఆమేన్. ఆ శత్రువులను ఓడించాలంటే దేవుని యొక్క బలము పొందుకుంటావు. నీలో ఉన్న విశ్వాసం అది దేవుని యొక్క శక్తి వలన మనకు కలిగినది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవుని యొక్క దయ వలన ఆ కాలేబు ఏం చేస్తున్నారు? వారందరినీ జయించి ఉన్నారు. ఆమేన్. మీరు జయిస్తారా? ఆమేన్. నేను ముగించబోతున్నాను. ఒక వాక్యం. ద్వితీయోపదేశ కాండము 34:7. ద్వితీయోపదేశ కాండము 34:7. మోసే చనిపోయినప్పుడు ఆమేన్. ఈయనకెంత వయసు? ఇంత వయసుమా? 120, 120 వయసు. అతనికి ఆయన క్లాస్ వేసుకున్నాడా? 120 వయసు. ఆయనకేమున్నది? తర్వాత నన్ను సత్వము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా డాడీ చనిపోయినప్పుడు మంచి ఎముకలు ఏం చేశారు? ఆమేన్. ఆ పళ్ళు స్ట్రాంగ్గా ఉన్నది. మనం చెప్పుకుంటాం, ఏమంటాము? మా డాడీ ఆమేన్ చచ్చిపోయినప్పుడు కూడా 80-70 ఇయర్స్, అప్పుడు కూడా ఆయన ఏం చేశారు? చికెన్ తిన్నారయ్యా. గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ 120 వయసు ఆయనకి ఎలాగున్నది? ఆమె దృష్టి మందము కాలేదు. హల్లెలూయా. అయ్యా, ఇదన్నీ కాలేబు మోషే మమ్మల్ని గురించి చెప్పండి అయ్యా. అదే కదా మనకి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యెషయా 40:31. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచుడు వారు నూతన బలము. ఆమేన్. హలో ఏమన్నారు? యెహోవా కొరకు పొంది ఉన్నారన్నారా? పొందుతురన్నారా? హల్లెలూయా. మీరు కనిపెడతారా? ఎవరెవరు కనిపెడతారు? యెహోవా కొరకు ఎవరెవరు ఆమేన్ ఎదురు చూచుచున్నవారు. ఎవరి కొరకు? యెహోవా కొరకు. But they that wait upon the Lord. ఆమేన్. దేవుని కొరకు నీవు కనిపెట్టు. దేవుడు ఏం చేస్తారా? నూతన బలమును నీకు ఇచ్చి వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా, హల్లెలూయా. నేను యెహోవా కొరకు కనిపెట్టుచున్నాను కనుక నేనేం చేస్తాను? నూతన బలము పొందుకొని రెక్కలు చాపి ఆమేన్ పైకి ఎగురుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్షిరాజు చూసారా మీరు? ఈ కాకి వస్తుంది, కాకి వచ్చి దాంతో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. అది ఏం చేయదు, మెల్లగా పైకి 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 పోతుంది. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఆ కాకి ఏమా కాదు, ఊపిరి ఆడదు, డమ్మని కింద పడుతుంది. అలాగ నీవు కూడా దేవునిలో ఎరుగుతూ 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 ఉన్నప్పుడు నీకేం కలుగుతుంది? నూతన బలము కలుగుతుంది. హల్లెలూయా.
ఈ పాము ఉన్నది కదమ్మా, ఈ పామును అది పక్షిరాజు వచ్చి అలాగ పట్టుకుంటుంది. పట్టుకుని ఏం చేస్తుంది తెలుసా, పైకి పోతుంది. పైకి పోయిన వెంటనే ఏమైపోతుంది, ఊపిరి ఆడదు. దేనికి? ఆమేన్. ఊపిరి ఆడదు. అక్కడ నుండి ఏం చేస్తుంది, టమ్మని విడుస్తుంది. వచ్చి ఏం చేస్తుంది, అంటే ఏంటి, బండ మీద పడుతుంది, అవుట్. అంటే మన శత్రువుతో మనం ఎలాగ ఉండాలంటే పైకి 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 వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. అంటే ఏంటి, నీ ప్రార్థనలో వాళ్ళు ఏం చేశారు, పైకి తీసుకొని వెళ్ళావు అనుకో, ఓడిపోతారు. అక్కడనే నీకు జయం. యెహోవా కొరకు కనిపెట్టుచున్న వారు నూతన శక్తి పొందుకొని పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. 105:5 ఏ అధ్యాయం చెప్పాలి? 105 అంటే ఇక్కడ కీర్తననే. ప్రైజ్ ది లార్డ్. 103:5. ఆహా, పక్షిరాజు యవనము వలె. ఆమేన్. చాలు, హల్లెలూయా. రావనే లేదు. ఆమేన్. పక్షిరాజు యవనము వలె నీ యవనము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ ఉండాలి? పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తగా ఉన్నట్లు దేవుడు నిన్ను మేలుతో నింపుతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మనం యెహోవా కొరకు కనిపెట్టుతున్నాము. మనకు వయసు, మన వయసు ఎంత? మన వయసు ఎంత? 1000 సంవత్సరం. మనము దీర్ఘాయుసు సంబంధం అంటే మినిమం 70, బలము చేత ఇంకా 80. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారము మా పిన్ని గారు, ఈ వారము రేపటి దినము మా బాబాయ్, రేపు నా బాబాయ్కి 80. అంకుల్ మనమందరము జూమ్లో వస్తాము, వచ్చి మమ్మను మాతో మాట్లాడండి అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఉన్నవారు యవనస్తులు ఎలా కూర్చున్నారు తెలుసా? అలాగా ఆనుకొని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరందరం ఎవరు? పక్షిరాజు యవనము వలె. కనుక ప్రియులారా, మనము బలహీనుడులు కాదు, మనము బలవంతులము. హల్లెలూయా. మన విశ్వాసము దేవుని ఒక శక్తి వలన దేవుడు మనల్ని బలపరిచి ఉన్నారు. కనుక ప్రియులారా, మీరు బలహీనుడని చెప్పక దేవుడు నన్ను బలవంతుడు, బలార్జుడు అని దేవుడు పిలిచి ఉన్నారు. ఆమేన్. దేవుడు చెప్పినదే. నీ చెప్పినది కరెక్టా? దేవుడు చెప్పింది కరెక్టా? నన్ను గురించి దేవుడు ఏమని అంటున్నారు? పరాక్రము కలిగిన బలార్జుడా. ఆమేన్. పరాక్రము కలిగిన బలార్జుడా, నేను నిన్ను పంపుచున్నాను కనుక వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ వాక్య భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పాస్టర్ మా ప్రార్థన చేస్తారు. ఒక చప్పట్లు కొట్టి దేవునికి ఘనత ఇస్తాము. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నన్ను బలార్జుడుగా మార్చి ఉన్నాడు. ఆమేన్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. ఆమేన్. పాస్టర్ మా ప్రార్థన చేయి. రీబా నా షాందర దోరి కరబాలాబా. ప్రభా నీకు వందనాలు, స్తుతి ఆరాధన చెల్లించుకుంటున్నామయ్యా. యేసు నామములో నీ పాదపడములో వచ్చి ఉన్నాము తండ్రి రాజా. హల్లెలూయా. ఇదిగో సెప్టెంబర్ మా అయ్యా నెల మొదటి వారంలో ప్రవేశించబెట్టావయ్యా. మొదటి ఆరాధనలంతా మాకు తోడుగా నీడుగా ఉన్నావయ్యా. నీ పరిశుద్ధ పందిని ఆచరించడానికి మాకు సహాయం చేసావయ్యా. ఇదిగో ఈ రెండవ ఆరాధనలో కూడా తండ్రి రాజా ప్రవేశించబెట్టి ఇంతదాకా మాతో ఉన్నావయ్యా. పరిశుద్ధాత్మ దేవరాజా హల్లెలూయా. నీకు వందనాలయ్యా. మా ఆత్మలో, మా శరీరంలో, ఆర్థికంగా కూడా రాజా మమ్మల్ని బలపరుస్తానని సెలవిచ్చావయ్యా తండ్రి రాజా. అయ్యా పక్షిరాజు యవ్వనం వలనే అయ్యా మాకు యవ్వనమును దయచేస్తానన్నావు తండ్రి రాజా. ఓ పరిశుద్ధాత్మ దేవరాజా హల్లెలూయా. అయ్యా ఈ దీవించబడిన తండ్రి రాజా ఈ ఒక్క ఉదయ కాలం అంత తండ్రి రాజా ఇదిగో మేము చివరి గడిలో ఉంటున్నాం కనుక తండ్రి రాజా ఇదిగో అయ్యా మా ఆత్మలో బలం పొందిన వారుగా తండ్రి రాజా అయ్యా నీ ఒక్క రాజా బూర శబ్దం విన్నప్పుడు తండ్రి రాజా అయ్యా పక్షిరాజు వలనే తండ్రి రాజా ఎగిరి రావడానికి ఓ ఆత్మ ప్రభు ఎగిరి నీ యొద్దకి వచ్చి చేరుకోవడానికి తండ్రి రాజా ఆత్మ ఫలమును మాకు ఇవ్వవలని అయ్యా ఇవ్వవలని నీ సన్నిధానములకు చాడుతున్నాము తండ్రి రాజా అయ్యా రోజు ఏది ఎలాంటి ఫలం పొంది తండ్రి రాజా అయ్యా ఒక గాలిలో ఎత్తబడారో ఎలాంటి భాగ్యము అయ్యా అందరికి నీ ఇచ్చిందండి రాజా దానికి కావాల్సిన పరిశుద్ధత
అయ్యా ఈ రోజు ఈ పళ్ళలో మేము పొందుకొని తండ్రి రాజా హల్లెలూయా మీరు మాకు పరిశుద్ధంగాను నీతిగాను ఉన్నారు కనుక రాజా మేము కూడా పరిశుద్ధ నీతి కలిగిన వారుగా అయ్యా పరిశుద్ధ పంది ఒక శరీరంలో రక్తంలో ఉన్న అయ్యా కార్యమును అనుసరించి తండ్రి రాజా హల్లెలూయా నీ యొద్దకి వచ్చి చేరుతున్న భాగ్యము మాకు దయచేసి నామను మహిమపరుస్తున్నారు గనక రాజా నీకు వందనము స్తుతి ఆరాధన చెల్లించుకొని మమ్మల్ని నేరమడిగా తగ్గించుకొని నేను హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. ప్రభు మన ప్రార్థనను ఆలకించి ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. మన ప్రార్థన అది మాత్రమే కాదు, అమ్మ సెలవిచ్చినట్లు ఏలియా ఎలాగ సుడిగాడిలో ఆయన ఎత్తబడి ఉన్నారో మనమందరము ఎగరడానికి మనము దేవుని మనల్ని సిద్ధము చేస్తున్నారు కనుక దేవుని కొరకు కనిపెడతాము. త్వరగా ఉన్న ఆయన రాకడలో మనము ఎగిరి ఆయనతో మనము చేరబోతున్నాం. అట్టి వాక్యమును దేవుడు మనకు దయచేయబోతున్నారు కనుక మనమందరం దేవుని స్తుతించుకుంటామా. హల్లెలూయా.